హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మన జీవితం. ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి, ఏమైనా చేయాలి అంటే మనకు కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, అందరూ అనుకునేది డబ్బు ఉండాలి, ఫేమస్ కావాలి, గుర్తింపు ఉండాలి. ఇవన్నీ ఉంటే మనం ఏదైనా చేయగలం అనుకుంటాం. కానీ తప్పు. అవును, తప్పే. మొట్టమొదటగా మనిషి ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి అని అంటే అతనికి కావాల్సిన లక్షణం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు ఎంత చేసి ఏం చేసి కూడా వ్యర్థమే. కాబట్టి ఈరోజు సమాజం ఆలోచించేది ఆరోగ్యం పైన శ్రద్ధ లేదు, ఎలాంటి కేరింగ్ లేదు. ఆరోగ్యాన్ని అనవసరంగా కోల్పోతున్నారు, అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎంత సంపాదించి ఏం చేసినా కూడా ఆరోగ్యం అనేది పోతే తిరిగి మళ్ళీ రాదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కూడా మనం అనుకున్న విషయం, మనం కావాల్సిన లక్ష్యాన్ని మనం సాధించవచ్చు. ఆరోగ్యమే పోతే జీరో. కాబట్టి డబ్బు, టైం, ఫేమస్ ఇవన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ ఆరోగ్యం. ఈ రోజుల్లో ఒక మనిషి డబ్బు సంపాదించడం కోసం ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు ఎన్నో పరుగులు డబ్బు కోసం. ఆ టైంలో మనిషి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపెట్టలేకపోతున్నాడు. అంటే జీవితం అంటే ఎట్లా అంటే మనకు ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం భావించుకుంటే మనం బతికేది కేవలం 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు. తెలిసి తెలియక 40-30 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి ఇప్పటికే. కానీ మనం అదే కంఫర్ట్ జోన్లో ఉంటూ, మనం అదే సిచ్యువేషన్స్, అదే ఆలోచనతోనే ఉంటూ మనం అదే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా కూడా మారలేకపోతున్నాం. దానికి కారణం మన మైండ్, మనమే. మన ఆలోచన విధానం మనం మారినప్పుడు, మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చూపెట్టినప్పుడు, మనం సాధించే దిశగా మనం అడుగులు వేస్తున్నప్పుడు మనకు జీవితం అంటే ఏంటో ఒక రియాలిటీ ఎదురవుతుంది. ఆ రియాలిటీ ఎదురైనప్పుడు మనిషి ఒక సరైన మార్గంలో నడవగలుగుతాడు. ఎలాగంటే ఒక మనిషి నష్టపోవాలి, మోసపోవాలి, ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి, అవమానాలు జరగాలి. అప్పుడే మనిషికి ఒక ఖచ్చితమైన రియాలిటీ ఉంటుంది జీవితం అంటే. ఎలా అంటే మనకు జీవితం విలువ ఎలా తెలుస్తుంది అంటే, నిప్పు యొక్క సెగ మనకు తగిలితే ఆ నొప్పి ఏంటి, ఆ బాధ ఏంటి అనేది తెలుస్తుంది. అలాగే జీవితం యొక్క విలువ తెలియాలంటే ఇవన్నీ జరగాలి. అవును, తెలిసి తెలియక చేసిన తప్పులే భవిష్యత్తులో అతడు అనుభవించేటువంటి కొన్ని బాధలు. ఆ కొన్ని బాధలలో మనిషి ఎన్ని నష్టాలకు గురవుతున్నాడంటే చెడు వ్యసనాలకు లోనయ్యేది ఈ బాధల వల్లనే. ఆరోగ్యం పైన కేర్ తీసుకోకపోవడం ఈ బాధల వల్లనే. ఇలాంటి బాధలు మనం ఇప్పుడు చేస్తున్నాం, కానీ ఫ్యూచర్లో చాలా బాధపడే రోజులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి అయినా కూడా మనం మన జీవితాన్ని, మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టి సక్రమంగా సరైన మార్గంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా ఫ్రెండ్స్, నాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే మనం ఏదైనా సాధించడానికి అర్హులం, లేకపోతే అనర్హులం. ఆరోగ్యమే లేనప్పుడు మనం ఏం సాధించి ఏం ఫలితం. అందుకే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతిరోజు ఒక గంట సమయం మన జీవితం కోసం కేటాయించి ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేసుకుంటే బాడీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం ఎక్కువ కాలం జీవించడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఒక గంట సమయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తమ శరీరాల కోసం కేటాయించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక మనిషి 7-8 గంటల నిద్ర మరియు 4-5 లీటర్ల నీళ్లు తాగడం చాలా మంచిది. ఇవన్నీ తెలిసినా కూడా మనం అవన్నీ చెయ్యం. నేను చెప్పినా కూడా మీరు చెయ్యరు. ఆ విషయం నాకు తెలుసు. ఇవన్నీ మాకు ఎప్పటి నుంచో వింటున్నాం, ఎప్పటి నుంచో చూస్తున్నామని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏదో ఒక టైంలో, ఇప్పుడు ఒక వ్యక్తికి, నాకు అది గుర్తు రావట్లేదు కానీ, ఒక రావి చెట్టు కింద కూర్చున్న ఒక వ్యక్తికి అప్పుడే ఏదో జ్ఞానోదయం అవుతుంది. ఎప్పుడో ఏదో క్లాసులో విన్నా, ఏదో గుర్తుంది. ఏదో ఒక టైంలో మనిషి మారకపోతే వేస్టే. కాబట్టి మనం ఎన్నో చూస్తున్నాము, ఎన్నో చేస్తున్నాం, ఎన్నో అనుభవిస్తున్నాము, ఎంతో దందా చేసినాం, ఎన్నో రకాలుగా మనం అనుభవించినాం. మనకు తెలియంది లేదు అని చెప్పేసి మనం ఒక గర్వంతో ఉంటాం, చూసావా? అదే మనల్ని నష్టపోవడానికి కారణం. మనిషి అనేవాడు ఏదో ఒక టైంలో తప్పకుండా మారాలి మంచి మార్గంలో. కాబట్టి ఎన్ని చూసినా, ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా కూడా మనిషి మారకపోవడానికి కారణం ఆలోచన మారట్లేదు. ఆలోచించే మనిషి యొక్క ఆలోచన మారట్లేదు. కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. అదే జీవితం. తెల్లారి లేచామా, తిన్నామా, వెళ్ళామా, వచ్చామా, డ్రింక్ చేసామా, బీర్ తాగామా, బిర్యానీ తిన్నామా, ఇంటికి వచ్చామా, పడుకున్నామా, ఊహల్లో విహరించామా. తెల్లారిందంటే నేను ఎక్సర్సైజ్ చేస్తా, రన్నింగ్ చేస్తా, బాడీ పెంచుతా, 6 ప్యాక్ కొడతా, ఎంతో చూసుకుంటా అని నైట్ అంతా ఆలోచించి తెల్లారిన తర్వాత ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే నైట్ టైంలో మన బ్రెయిన్ ఇమాజినేషన్ మోడ్లోకి పోతుంది. తెల్లారిందంటే రియాలిటీ మోడ్లో కాన్ అవుతుంది. మనిషి అనేవాడు ఒక ఆలోచనను, ఒక విధానాన్ని ఒక పర్ఫెక్ట్ టైమింగ్గా చేయాలనుకుంటే అతని ఆచరణ ఎలా ఉండాలంటే 100% ఎఫర్ట్స్ పెట్టాలి దానిపైన. అప్పుడే సక్సెస్ సాధించగలుగుతాం. లేదంటే అంతే. మనం ప్రయత్నిస్తున్నాం, 50% వరకు ప్రయత్నిస్తున్నాం, గివ్ అప్, వదిలేస్తున్నాం. ఆ సక్సెస్ ఎందుకు వస్తుంది? నాకే ఇలా జరుగుతుంది, నాకే ఇలా ఉంటుంది, నాకే బాధలు, కష్టాలు అంటే మనం చేసే పనిలోనే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ లేదు. మనకు రిజల్ట్ ఇంకెక్కడ నుండి వస్తుంది? కాబట్టి ఒక మనిషి నైట్ టైంలో ఎలాగైతే ఇమాజినేషన్ మోడ్లో ఆలోచిస్తాడో,
డే టైంలో కూడా అదే ఇమాజినేషన్ మోడ్లో ఆలోచించుకొని దానికోసమే కృషి చేసే వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారు. అందుకే జీవితాన్ని సరైన మార్గంలో బతకడం అంటే అంత ఈజీ కూడా కాదు. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా కూడా కొనసాగించడం అంత ఈజీ కూడా కాదు. మనిషి అన్నాక ఎన్నో అవమానాలు, ఎదురు దెబ్బలు, మోసపోవడాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి మనిషి జీవితంలో. అలా తట్టుకొని నిలబడి గెలిచిన వాడే ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు అని అంటే కారణం ఇలాంటి స్ట్రగుల్స్ ఎన్నో ఉంటాయి. ఎన్నో ఫేస్ చేసే ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజులలో. కాబట్టి ఏదో కష్టం వచ్చింది కదా, ఏదో బాధ వచ్చింది కదా అని చెప్పేసి మనం ఆ టైంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఆ ఆలోచన టైం 5 నిమిషాలు ఉంటుంది కావచ్చు దాదాపుగా. ఆ 5 నిమిషాలలో మన నిర్ణయాలు ఎటువైపు పోతున్నాయి, ఎలా ఆలోచించగలుగుతున్నాం అనేది మన జీవితం. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, లేదంటే ఎవరి ద్వారానో మనకు గొడవ జరిగింది, ఇంకేదో సంథింగ్ జరిగింది, ఏదేమైనా అయింది. ఆ 5 నిమిషాలు మనకు చెప్పలేని ఎమోషన్ ఉంటుంది. ఆ టైంలో మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు, అతని ఆచరణ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన జీవితం నిర్ణయం అవుతుంది. ఆ టైంలో నువ్వు ఆలోచించి బాధ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి బీర్ తాగామనుకో, ఆలోచన పోతుంది, ఫీల్ గుడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఊహల్లో విహరిస్తావు, బిర్యానీ తింటావు, ఇంటికి వస్తావు, ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతావు. పొద్దున జరిగిన గొడవ కానీ ఇతర విషయాలు ఏది గుర్తుండవు. ఉన్నప్పటికీ కూడా ఒక హ్యాపీ ఎమోషన్ మోడ్లో ఉంటాం. అదేం జరుగుతుంది, మళ్ళీ తెల్లారితే మళ్ళీ అదే గొడవ, మళ్ళీ తెల్లారితే మళ్ళీ నువ్వు చేసే పని కూడా అదే బీర్ తాగడం, అదే బిర్యానీ తినడం, మళ్ళీ అదే హ్యాపీ మోడ్లో ఉండడం. జీవితం అంతా అదే రీసైకిల్ అవ్వకుండా పోతుంది. అంటే నువ్వు ఆ 5 నిమిషాలు ఆలోచించిన ఆలోచన జీవితాన్నే మార్చేసే ఒక సంఘటన జరుగుతుంది. అదే ఒక చెడు వ్యసనానికి నువ్వు అలా లోన్ అయినప్పుడు అదే టైంలో నువ్వు మంచిగా ఆలోచిస్తే తప్పకుండా ఇది జరిగింది, నేను దీన్ని రిమూవ్ చేయాలంటే నేను చేయాల్సిన పని ఏంటి, నా బాధ్యత ఏంటి, నేను పర్టికులర్గా ఈ పని పైన ఫోకస్ చేయగలిగితే ఆ గొడవలు జరగవు, ఇది జరగదు, నేను హ్యాపీగా ఉంటాను, ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకో, అలానే చేస్తాం. మోస్ట్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక మనిషికి బాధ లేదా కష్టం, దుఃఖం వచ్చిందని అంటే ఎక్కువగా ప్రిపేర్ చేసేది ఏంటంటే ఆల్కహాల్, మత్తు పదార్థాలు. వీటి ద్వారా మనిషి రిలీఫ్ పొందుతున్నట్టు ఒక ఫీలింగ్. అందుకే ఒక మనిషికి జీవితంలో మంచి కంటే చెడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మంచి అనేది స్లోగా స్ప్రెడ్ అయినప్పటికీ కూడా అదొక హిస్టరీని తలపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఏంటంటే మనకు బాధలు కష్టాలు వచ్చాయి అనే టైంలో మనం ఎలా ఆలోచించగలుగుతున్నాం, మన ముందు స్టెప్ ఏంటి, మనం ఏం చేయాలి అనే ఆలోచన మనకు నెగిటివ్గా వస్తుంది, పాజిటివ్గా వస్తుంది. నెగిటివ్ ఆలోచన వచ్చి నెగిటివ్ పనులే చేసేవారి జీవితం అక్కడితోనే స్టాప్. వాళ్ళు ఎన్ని చేసి ఎంత చేసినా కూడా పాజిటివ్ ఆలోచన వచ్చి పాజిటివిటీతో ముందుకెళ్ళిన వాళ్ళ జీవితం బ్రైట్ఫుల్గా ఉంటుంది. కాబట్టి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అనేవి జీవితంలో శాశ్వతం కావు. ఈరోజు పడుతున్న ఈ కష్టం, ఈరోజు వస్తున్న ఈ బాధ, కన్నీళ్ళు ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఉండవు, తగ్గిపోతాయి. మనం చేసే పనుల వల్లనే, మన ఆలోచన వల్లనే, మన విధి విధానం వల్లనే అవన్నీ తగ్గిపోతాయి. కాబట్టి మనం ఆ టైంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం, ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం, ఎంత ధైర్యంగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. అనవసరంగా చెడు వ్యసనాలకు బానిస అయిపోతే జీవితం అర్ధాంతరంగా నాశనం అవుతుంది. కుటుంబం పరిస్థితి ఆలోచించండి, పిల్లల పరిస్థితి ఆలోచించండి. మనం బతుకుతున్నాము అని అంటే మన వాళ్ళకు లేదా ఎవరికైనా ఒక స్ఫూర్తిగా బతకాలి. ఒకరికి మనం సజెషన్ ఇచ్చేటట్టు బతకాలి. అంటే మంచి మార్గాలు చాలా ఉన్నాయి, కాకపోతే మనం వాటి వైపు మనం వెళ్ళట్లేదు, ఓన్లీ చెడు మార్గాల వైపే వెళ్తున్నాం. అదే మన ఓటమికి కారణమే. అది మనిషి జీవితంలో ఎన్నో అనుకుంటాడు, తెల్లారిందంటే ఇది చేస్తా, అది చేస్తా, ఏదో చేస్తా, పెద్దది ఊహల్లో విహరించిపోతాడు. తెల్లారిందంటే అదంతా ఏమి ఉండదు, అట్టిదే మళ్ళీ అదే పనికి పోతాడు, మళ్ళీ అదే చేస్తాడు, అదే